హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనకు జనవరి ఫిబ్రవరి వచ్చిందంటేనే ఇంటర్మీడియట్కి సంబంధించి 10th సంబంధించి సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్కి సంబంధించి ఇక కంటిన్యూయేషన్గా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూ ఉంటుంది. మరి ఎస్ఎస్సికి సంబంధించి మార్చి 18 నుంచి 10th పరీక్షలు అని చెప్పి తెలంగాణ స్టేట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. మనకు 6 పరీక్షలే 6 రోజులే నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ 2 పార్ట్లుగా సైన్స్ పేపర్ని నిర్వహించడం జరిగింది. టెంటేటివ్ సంబంధించినటువంటి టైం టేబుల్ ఒక్కసారి చూద్దాం. 10th పరీక్షలను మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి టైం టేబుల్ ప్రకారంగా చూస్తే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ అనేది పరీక్షలు ఉంటాయని చెప్పేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కంపోజిట్ కోర్స్ మాత్రం మధ్యాహ్నం 12:50 అదనంగా 20 నిమిషాలు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇక సైన్స్ సబ్జెక్ట్ను 2 పార్ట్లుగా విడదీశారు. ఈ పరీక్ష 9:30 నుంచి 11 గంటల వరకే ఈ పరీక్ష ఉంటుందని చెప్పి బోర్డు తెలపడం జరిగింది. ఇక ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బిని ఆఖరి అరగంటలో విద్యార్థులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారి టైం టేబుల్ చూద్దాం. 18వ తారీఖు ఇక్కడ మనకు ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మార్చి 18 రోజు మొదటి భాష గ్రూప్ ఏ కింద మొదటి భాష పార్ట్ 1 పార్ట్ 2 కాంపోజిట్ కోర్స్ నుంచి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక 19వ తారీఖు ద్వితీయ భాష ఉంటుంది. 21వ తారీఖు మార్చ్ తృతీయ భాష ఇంగ్లీష్ ఉంటుంది. మార్చి 23వ తారీఖు గణితం ఉంటుంది. అట్లాగే మార్చి 26వ తారీఖు సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇక పార్ట్ 2 వచ్చేసి 28వ తారీఖు బయాలజికల్ సైన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 పేపర్లకు మాత్రం టైమింగ్ అనేది కొంచెం 11 గంటల వరకే నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 30వ తారీఖు చూస్తే సోషల్ స్టడీస్ అనేది సబ్జెక్టు నిర్వహించడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 1వ తారీఖు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సంస్కృతం అరబిక్ ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సు థియరీ కింద ఏప్రిల్ 1వ తారీఖు ఉంటుంది. ఇక ఏప్రిల్ 2వ తారీఖు వచ్చేసి ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృతం అరబిక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక మెయిన్ వొకేషనల్ కానీ ఓఎస్ఎస్సి కానీ రెగ్యులర్ కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా 18వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరగడం జరుగుతుంది. మెయిన్గా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకైతే మార్చి 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తెలుగుతో మనకు ప్రారంభమయ్యి సోషల్తో పరీక్షలు అనేటివి అయిపోవడం అనేది జరుగుతుంది.